హలో! హాయ్ అందరికి. ఇవాళైతే మనం ఒక అమేజింగ్ ప్రొడక్ట్ అయితే ఓపెన్ చేస్తున్నాం ఫ్రమ్ అమెజాన్. అదేంటంటే చాలా డేస్ నుంచి నాకైతే నా అక్వేరియం అప్డేట్స్ అనేవి చాలా రావట్లేదు. కారణం ఏంటంటే నా పాత ఫిల్టర్ అయితే చెడిపోయిందనమాట. సో అప్పటి నుంచి నా అక్వేరియం అనేది చాలా డర్ట్ అయితే అవుతుంది. ఎలా అయినా సరే ఒక మంచి ఫిల్టర్ అనేది పెట్టుకుందామని అయితే నేను ఈ ఫిల్టర్ ని ఆర్డర్ చేశాను. అసలు నేను ఎలాంటి ఫిల్టర్ ని అయితే పెట్టాను, ఎలాంటి ఫిల్టర్ తీసుకున్నాను అండ్ దాని రేట్ ఎంత పడింది, దీని యూజ్ ఏంటి అనేది అన్న విషయాలన్నీ నేనైతే ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను. కొత్తగా ఎవరైతే మన ఛానల్ కి వచ్చారో సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేసుకోండి అబ్బా. అప్పుడే మనకి మన ఛానల్ ముందుకి వెళ్తుంది. ఇప్పుడైతే ఈ ప్యాకింగ్ నేను అన్బాక్సింగ్ అయితే చేయబోతున్నాను. అమెజాన్ వాళ్ళు సింపుల్ గా ప్యాకింగ్ అయితే పంపించారు. మనం ఇప్పుడు దీన్ని తీద్దాము. ఇది కొంచెం సర్ప్రైజింగ్ గానే ఉంటుంది. ఈసారి కొంచెం డిఫరెంట్ గా అయితే నేను పెట్టాను. ఓకే రైట్, మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, మల్టీ సెక్షన్ బయో టాప్ ఫిల్టర్ అండి. ఇది 6 వాట్స్ ఉంటుంది. బ్లూ పెట్ వాళ్ళదనమాట. ఓకే రైట్, ఇది వచ్చేసి మనకి 4 స్టేజ్ ఫిల్టర్, అంటే 4 క్లీనింగ్ అనేది చేస్తుంది, ఇంక్లూడింగ్ మోటార్. ఇప్పుడు లోపల ఏమేమి ఉన్నాయో, ఏమేమి ఇచ్చాడో అండ్ ఎలా సెటప్ చేసుకోవాలి, అండ్ సెటప్ చేసిన తర్వాత నా అక్వేరియం కి దీన్ని అటాచ్ చేసి ఎలా ఉంది, వాటర్ ఎలా క్లీన్ అవుతుంది అనే విషయాలన్నీ కూడా మనము చూపిస్తాను. అప్పుడు మీరు అందరు చూడండి. ముందుగా బాక్స్ మీద అయితే మోడల్స్ ఏవేవి, ఇంకా ఫర్దర్ మోడల్స్ ఏమేమి ఉన్నాయని అయితే మెన్షన్ చేసినాడు. మనం తెప్పించిన మోడల్ నేమ్ వచ్చేసి BL773W 6 వాట్స్. ఇది 5000 లీటర్ ఫర్ అవర్ కెపాసిటీ ఉన్నది అయితే తెప్పించుకున్నాము. అండ్ ఇది ప్రైస్ మనకు పడినది అయితే 1300 రూపీస్ అయితే పడింది, 1300. మనము ఇందులో ఏమేమి ఉన్నాయో చూద్దాము. చిన్న బాక్స్ అయితే ఇచ్చినాడు. అందులో ఏమేమి ఉన్నాయని చూద్దాము. ఫస్ట్ ఇవన్నీ అయితే మనము పక్కన పెట్టేద్దాము. మనకైతే ఒక చిన్న ఇన్స్ట్రక్షన్స్ సంబంధించిన పేపర్ అయితే ఇచ్చినాడు. ఎలా ఇన్స్ట్రక్ట్ చేయాలి, ఎలా హ్యాండ్ చేయాలనేది అయితే ఇచ్చినాడు. ఓకే, ఇది కనుక మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా చదువుకొని దీని ప్రకారం అయితే మనం ప్రొసీడ్ అవ్వచ్చు. ఒక చిన్న పైప్ అయితే ఇచ్చినాడు. ఇక ఇది మెయిన్ పార్ట్ కనుక మనము ఇందులో మనకి ఇది కనిపిస్తుంది కదా, వీల్ అనమాట. సో ఇక్కడ నుంచే వాటర్ అనేది వస్తుంది. ఇప్పుడు మనకి ఈ బాక్స్లో ఏమేమి ఇచ్చారో ఒకసారి అయితే చూద్దాము. ఓకే, బాక్స్ ఓపెన్ చేసినాం. మనకి మెయిన్ అండ్ ఇంపార్టెంట్ మోటార్ అనమాట. ఫస్ట్ మోటార్, దాని తర్వాత ఈ స్టోన్స్ అనమాట. ఈ స్టోన్స్ని మనం ఫిల్టర్లు వేసుకొని అయితే వాడుకోవాలి, అప్పుడు ఇవి క్లీన్ చేస్తాయి. ఇంకా ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. ఒకసారి అయితే మనం స్టోన్స్ అండ్ అన్ని ఒకసారి ఇందులో వేసి మనమైతే ఎలా ఉంటుందో లుక్ అనేది చూద్దాము. నేనైతే మీకు చూపిస్తాను ఒకసారి ఇందులో వేసి, ఆ తర్వాత దీని లుక్ ఎలా ఉంటుంది అండ్ అలాగే అక్వేరియంలో కూడా సెట్ చేసిన తర్వాత ఎలా ఉంది, వాటర్ అనేది ఎలా క్లీన్ చేస్తుంది అనేది కూడా మనం అయితే ఫర్దర్ వీడియోలో చూద్దాము. ఇప్పుడు దీని ప్రైస్ వచ్చేసి మనకి 1300 అయితే పడింది. సింపుల్ ఇలా తీసేస్తే పైన లిడ్ అయితే వస్తుంది. ఇది మనకు అన్నిటి నుంచి అయితే ప్రొటెక్షన్ వస్తుంది అనమాట. ఇది మనకి మస్కిటోస్ నుంచి అన్నిటి నుంచి అయితే మనకి ప్రొటెక్ట్ అనేది అయితే చేస్తుంది. ఇది ఒక మంచి విషయం అనమాట. ఇది 4 స్టేజ్ ఫిల్టర్, 1 2 3 4. మీరు చూసుకుంటే 4 ఉన్నాయి. అండ్ మన ఇష్టము, ఈ 4లో మనకి ఎలాంటివి కావాలంటే అలాంటివి మనమైతే, మనకి ఇక్కడ డస్టర్స్ అయితే ఇన్స్టాల్ అయితే చేసినాడు. ఇది లిడ్ అనమాట. చూస్తున్నాడు కదా అసలు ఎంత అందంగా ఉందో. అసలు నేనైతే ఇప్పుడు అంతా సెట్ అయితే చేసినాను, సెట్టింగ్స్ అన్ని దీనికి అన్ని ఇన్స్టాల్ అయితే చేసినాను. ఒకసారి అయితే చూడండి. ఇలా ఈచ్ కంపార్ట్మెంట్ లో ఒక్కొక్క స్టోన్స్, ఒక్కొక్క టైప్ ఆఫ్ సంబంధించినవన్నీ అయితే ఉన్నాయి. ఇక్కడ మొత్తం వచ్చి ట్రాన్స్పరెంట్ గా ఉంటది. సో లుక్ అనేది చాలా బాగుంటది చూడడానికి కూడా. అండ్ నేను వచ్చేసి ఈ ఈ బ్యాంబో ట్రీని అయితే ఇంక్లూడ్ చేసుకున్నాను. డిమార్ట్ నుంచి అయితే తెచ్చుకున్నాను. నాకు 280 రూపీస్ అయితే పడింది. ఇలా ఏమన్నా కొన్ని టీస్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఫైనల్ గా ఇది ఒక వీల్ అనమాట. సో వాటర్ అనేది ఇక్కడ నుంచి వస్తుంది. మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ కింద మీకు కనిపిస్తుంది కదా పంపు. ఈ కింద పంప్ ఏం చేస్తుందంటే ఈ కింద నుంచి వాటర్ అనేది ఇక్కడికి వస్తుంది అనమాట. సో మీకు ఇది కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి
వచ్చిన వాటర్ ఇలా ఒక్కొక్క కంపార్ట్మెంట్ లోకి వెళ్ళి లాస్ట్ లో ఇది అంత ఫిల్టర్ అనేది జరుగుతుంది అనమాట. డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫిల్టరింగ్ అనేది ఇక్కడ జరుగుతుంది. సో మనకి ఫైనల్ గా ఫిల్టర్ అయిన వాటర్ అంతా ఇక్కడ వస్తుంది అనమాట. అది కూడా త్రూ ఒక వీల్ ద్వారా ఇలా రొటేషన్ అనేది జరుగుతుంటది. ఇది ఇప్పుడైతే మనం ఒకసారి ఆన్ చేసి అయితే చూద్దాం ఇది ఎలా ఉంటుంది ఏంటి లుక్ అనేది. మనం ఆన్ చేయగానే వాటర్ అనేది ఫస్ట్ ఇది మొత్తం ఒక్కొక్క కంపార్ట్మెంట్ లోకి అనేది వెళ్తుంది. చూస్తున్నారు ఎంత స్పీడ్ వస్తుందో. అండ్ మనం ఈ ఫ్లో ని కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. మనకి ఎంత ఫ్లో కావాలనేది మనం ఇక్కడ చూసుకొని అయితే ఇక్కడ ఉంటుంది. దానికి సంబంధించినది ఎంత ఫ్లో అనేది ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా. ఇక్కడ ఫ్లో కంట్రోలర్ అయితే ఉందన్నమాట. సో మనము ఎంత వాటర్ అక్కడ ఫ్లో రావాలనేది మనం అయితే మన ఇష్టము. చూస్తున్నారు కదా అప్పుడే ఎంత వాటర్ అనేది స్ప్రెడ్ అయిపోయింది. అండ్ ఫైనల్ అవుట్పుట్ సో ఫిల్టర్ అయిన వాటర్ అంతా ఇక్కడ పడుతుంది అనమాట. ఈ వీల్ అనేది ఏదైతే ఉందో కంటిన్యూగా తిరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే ఇది ఆక్సిజన్ ని బాగా స్ప్రెడ్ చేయడానికి అయితే పెట్టారు. మీకు లుక్ కూడా చాలా బాగుంటది చూడండి ఒకసారి. ఇది దీని కాన్సెప్ట్. అండ్ ఇది వచ్చేసి కంప్లీట్ గా బయో అనమాట. బయో ఫిల్టర్ ఇది. సో న్యాచురల్ గా వాటర్ ని ఫిల్టర్ చేస్తుంది. అండ్ మీరు చూస్తున్నారు కదా ఈ బ్యాంబూ ట్రీ ఎంత లుక్ బాగుందో. అండ్ ఇది కూడా మంచిగా గ్రోత్ అయితే అవుతుంది అనమాట. ఈ స్టోన్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం దట్టని మొత్తం అబ్జర్వ్ చేసుకొని మనకి వాటర్ ని మాక్సిమం ఫిల్టర్ చేసి అయితే పంపిస్తుంది. లుక్ అయితే చాలా బాగుంది. అండ్ ఇంకా నెక్స్ట్ నేను కొన్ని ఫిషెస్ కూడా యాడ్ చేశాను. సో అవి ఏంటి ఏమేమి ఫిషెస్ ఉన్నాయి అనేది ఇప్పుడైతే నేను నెక్స్ట్ అయితే చూపిస్తాను.